ఒక్కసారి ఊహించండి, శత్రు దేశం నుంచి గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో ఒక మిసైల్ భారతదేశం వైపు దూసుకొస్తుంది. లేకపోతే హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ ఒకేసారి భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి వస్తున్నాయి. అలాంటి సమయంలో ఆ మిసైల్స్ ని, డ్రోన్స్ ను గాల్లోనే ఐడెంటిఫై చేసి టార్గెట్ ని చేరక ముందే పేల్చేసే ఒక ఇన్విజిబుల్ షీల్డ్ భారతదేశం చుట్టూ ఉంటే, అలాంటి రక్షణ వ్యవస్థను ఇండిజీనియస్ టెక్నాలజీతో క్రియేట్ చేసే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుంది. దాని పేరే ప్రాజెక్ట్ కుసా. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇది రష్యా S-400 కి ఆల్టర్నేట్ అవుతుందా? ఇండియాకి దీని వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాజెక్ట్ కుసా అంటే ఏంటి? ప్రాజెక్ట్ కుసా అనేది భారతదేశం అభివృద్ధి చేసిన అత్యాధునిక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అర్థమయ్యేలా చెప్పాలంటే, శత్రు దేశాల నుంచి వచ్చే యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లు వంటి ఎయిర్ బేస్డ్ థ్రెట్స్ ని గాల్లోనే అడ్డుకునే సిస్టమ్. ఈ ప్రాజెక్ట్ ను DRDO ఆధ్వర్యంలో భారతీయ సంస్థలు అభివృద్ధి చేశాయి. ఆల్రెడీ భారత్ రష్యా నుంచి S-400 వ్యవస్థను కొనుగోలు చేసింది. అయితే ప్రతి అవసరానికి అదర్ కంట్రీస్ పై ఆధారపడటం కంటే మన సొంత టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. భారత్ రక్షణ రంగంలో మరొక కీలక విజయాన్ని సాధించింది. జూలై 23న భారత రక్షణ పరిశోధన సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, పూర్తి ఇండిజీనియస్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిందే కుసా. ఇది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ తొలి విమాన పరీక్షను, మేడ్ ఇన్ ఫ్లైట్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్ష ఒడిశా తీరంలోని APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి నిర్వహించారు. ఈ తొలి పరీక్షలో అత్యంత వేగంగా మరియు హై యాటిట్యూడ్ తో ప్రయాణించే ఏరియల్ థ్రెట్స్ ను అనుకరించే ఎలక్ట్రానిక్ థ్రెట్స్ ని ఉపయోగించారు. కుసా వ్యవస్థ ఆ టార్గెట్ ని సక్సెస్ఫుల్ గా ఐడెంటిఫై చేసి దాన్ని గాల్లోనే యాక్యురేట్ గా డిస్ట్రాయ్ చేసింది. దీంతో ఈ వ్యవస్థ మొదటి పరీక్షలోనే తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విజయంపై స్పందిస్తూ, ప్రాజెక్ట్ కుసా తొలి విజయవంతమైన పరీక్ష. ఇండియన్ డిఫెన్స్ పరిశోధనలో ఇదొక మేజర్ మైల్ స్టోన్. ఇలాంటి లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని అభివృద్ధి చేసే క్యాపబిలిటీ ప్రపంచంలో కొద్ది దేశాలకే ఉంది. దీంతో విదేశాల నుండి ఇలాంటి వ్యవస్థను దిగుమతి చేసుకునే అవసరం తగ్గుతుంది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీకి ఇది ఒక మేజర్ బ్రేక్ త్రూ అని అన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్న DRDO సైంటిస్టులను, పరిశ్రమ భాగస్వాములను అభినందించారు. ప్రాజెక్ట్ కుసా ఎలా పనిచేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎనిమీ మిసైల్ భారతదేశం వైపు దూసుకొస్తుంది అనుకోండి. వెంటనే అత్యాధునిక రాడార్ దానిని 100 కిలోమీటర్ల దూరంలోనే గుర్తిస్తుంది. ఆ సమాచారం వెంటనే కమాండ్ సెంటర్ కు పంపుతుంది. కంప్యూటర్లు కొన్ని సెకండ్ల టైంలోనే క్యాలిక్యులేట్ చేసి ఈ టార్గెట్ ఎక్కడికి వెళ్తుంది, ఎంత వేగంతో వస్తుంది, ఏ మిసైల్ తో అడ్డుకోవాలి అనే నిర్ణయం తీసుకుంటాయి. ఆ తర్వాత ఇంటర్సెప్టర్ మిసైల్స్ ప్రయోగించబడుతుంది. అంతే, అది గాల్లోనే ఎనిమి మిసైల్స్ ని పేల్చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే శత్రు ఆయుధం నేలను తాకక ముందే ప్రమాదాన్ని లేకుండా చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ కుసాలో 3 రకాల ఇంటర్సెప్టర్ మిసైళ్లు ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు. మొదటిది M1, సుమారు 150 కిలోమీటర్స్ రేంజ్ లో పనిచేసే మిసైల్. రెండోది M2, సుమారు 250 కిలోమీటర్ల టార్గెట్ ని ఛేదించే విధంగా ఈ మిసైల్ పనిచేస్తుంది. మూడోది M3, సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ను కూడా కూల్చగలిగే లాంగ్ రేంజ్ మిసైల్. ఇలా ప్రతి దూరానికి తగినంత ఆయుధాన్ని ఉపయోగించే క్యాపబిలిటీ వ్యవస్థకు ఉంటుంది. కుసా వ్యవస్థలో ఏమేమి ఉన్నాయి? కుసా కేవలం ఒక మిసైల్ మాత్రమే కాదు, ఇది ఒక సమగ్ర వైమానిక రక్షణ వ్యవస్థ. దీనిలో ఇంటర్సెప్టార్ మిసైళ్లు, అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్స్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్ని భారతదేశంలో వివిధ DRDO ప్రయోగశాలలో మరియు భారతీయ పరిశ్రమల కొలాబరేషన్ తో ఇండిజీనియస్ గా అభివృద్ధి చేయబడ్డాయి. భారత భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నిర్మించాలనుకుంటున్న సుదర్శన్ చక్ర అనే మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ లో కుసా కీలక భాగంగా ఉంటుంది. దేశంలో మేజర్ సిటీస్, ఎయిర్ బేసెస్, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ను రక్షించే ప్రధాన వ్యవస్థల్లో ఇది ఒకటిగా పనిచేస్తుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 స్థానంలో కుసా వస్తుందా అంటే కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కుసా రష్యా తయారీ S-400 వ్యవస్థను పూర్తిగా రీప్లేస్ చేయదు. దానికి తోడుగా కాంప్లిమెంట్ గా పనిచేస్తుంది. భారత్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న MRSAM, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎర్త్ మిసైల్ వ్యవస్థ సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు మాత్రమే టార్గెట్ ని డిస్ట్రాయ్ చేయగలదు. అదే S-400 దాదాపు 400 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న క్యాపబిలిటీ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ప్రాజెక్ట్ కుసా రూపొందించారు. ఫ్యూచర్ లో కుసా కూడా S-400 స్థాయికి సామర్థ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా DRDO పనిచేస్తుంది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం కుసా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. దాని తర్వాత ఇండియన్ నేవీ కోసం ప్రత్యేకంగా నావికా దళ వెర్షన్ ను అభివృద్ధి చేయాలని DRDO ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ విషయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ కుసా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు గేమ్ చేంజర్
అవుతుందని చెప్పారు. ఆ మాటల కారణం ఏంటి అంటే భారత్ ఇక కేవలం ఆయుధాలను కొనుగోలు చేసే దేశంగా కాకుండా అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీను స్వయంగా అభివృద్ధి చేసే దేశంగా మారుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రాజెక్ట్ కుష ఇంకా డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. పూర్తి స్థాయి సైన్యంలోకి చేరేందుకు ఇంకా కొన్ని పరీక్షలు, ప్రొడక్షన్ ఫేజెస్ పూర్తవ్వాలి. కాబట్టి దీనిని ఇప్పటికే అందుబాటులో ఉన్న వ్యవస్థగా కాకుండా ఫ్యూచర్ డిఫెన్స్ క్యాపబిలిటీని పెంచే కీలక ప్రాజెక్ట్ గా చూడాలి. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే భారత్ కు ఒక బలమైన వైమానిక కవచం లభించడమే కాకుండా ప్రపంచ రక్షణ రంగంలో భారత స్థానం మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రాజెక్ట్ కుష భారత రక్షణ రంగంలో నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా? కామెంట్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.